నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ్య టీవీ. నేను లలిత సహస్ర. 2025 సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది, కొందరికి లాభాలను కలిగించింది. మొత్తానికైతే ఇక ఈ మాసంతో 2025 పూర్తి కాబోస్తుంది. 2026 సంవత్సరం వచ్చింది కాబట్టి మరి 2026 అయినా ఎలా ఉండబోతుంది, మరి దీని గురించి మనం మాట్లాడదాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 6వ రాశి కన్యరాశి. కన్యరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది? అలాగే వాళ్ళు ఈసారి ఏమన్నా సాధించే పరిణామాలు కానీ ఏదైనా రెమెడీస్ కానీ మీరు చెప్తారా? తప్పకుండా. 2026లో వాస్తవానికి మనకు ఉగాది టు ఉగాది పంచాంగ శ్రవణము. మరి ఈ 2026లో కన్యా రాశి వారి గురించి పూర్తిగా 12 నెలలలో ఎలాంటి మంచి చెడు జరగబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా వీరికి తండ్రి లేని సంబంధం రావడం, అబ్బాయి అయితే అమ్మాయికి తండ్రి లేకపోవడం, అమ్మాయి అయితే అబ్బాయికి తండ్రి లేకపోవడం, లేదా తండ్రి బలం తక్కువ ఉండే సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి తోడు అధికంగా లవ్ మ్యారేజ్ కానీ కులాంతర వివాహాలు కానీ జరిగే పరిస్థితులు ఉన్నవి. వాహన యోగము, గృహ యోగము, రాజకీయ నాయకులకు ఒక మంచి పదవి, మాస్ ఫాలోయింగ్ మొదటి 6 నెలల్లో, మొదటి 6 నుంచి 7 నెలల్లో. అటు పిమ్మట కొంత ఆరోగ్య సమస్యలు, చెస్ట్ రిలేటెడ్ కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా కొంత కిడ్నీ రిలేటెడ్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కావచ్చును. వివాహం జరిగింది, మాకు గొడవలు అధికంగా అవుతున్నాయి అని అనుకునేటువంటి వారికి డైవర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడము, ఏదో ఒక రకంగా వాహన ప్రమాదాలు, కాళ్ళకు చేతులకు దెబ్బలు తాగడం, వీరికి కూడా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా కనబడుతున్నవి. అధికంగా నర దృష్టి అనేటువంటిది వీరిపై ఘోరంగా ఉంది. ఉదాహరణకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఒక చిన్న మాట అన్నందుకు ఇప్పుడు తనపై ఎలాంటి అంటే మాటను వక్రీకరించినటువంటి సందర్భాల, లేకపోతే మరొకటి అంటే అట్లా ఉంటుంది. తన జాతకం మకర రాశి, ఎవరిది? పవన్ కళ్యాణ్. తన జాతకం మకర రాశి అయినప్పటికీ పేరు బలం కూడా ఉంటుంది కన్యా రాశి. అట్లా అన్నీ చూసుకోవాలి. ఒక మనకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్రకారంగానే అది ఒక్క దాంతోనే ఫాలో కావద్దు. గోచారము, గ్రహచారము, ఇందులో మళ్ళీ నడిచేటువంటి దశ, అంతర్దశలు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు మన జాతకానికి, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే అప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. సో ఓవరాల్గా కన్యా రాశి వారికి విదేశీ యోగం ఉంది. అసలు విపరీతమైనటువంటి ఖర్చులు ఉన్నవి. తీర్థయాత్రలకు సంబంధించినటువంటి యొక్క ప్రయాణాలు, అదేవిధంగా తరచూ ఎటైనా ప్రయాణాలు ఏర్పడము, ఆ ప్రయాణాలలో కొంత వాహన ప్రమాదాలు జరిగే పరిణామాలు, అదేవిధంగా కొంత అధికంగా ఎవరిని నమ్మకండి, నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. అదేవిధంగా అద్భుతమైనటువంటి వ్యాపారం ఉన్నది. వ్యాపారంలో మొదటి 6 నెలలు చాలా బాగుంది. రెండవ 6 నెలలు
అంటే సుమారుగా ఆగస్టు తర్వాత నుండి కొంత అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. ఆలస్యంగా మీరు ఉన్నటువంటి వ్యాపార స్థలము మార్చడం కానీ, వ్యాపార స్థలంలో వేరే ఇంకేదైనా అలజడో గొడవలో ఏదో జరిగేటువంటి పరిణామాలు అయితే ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి వారు. వివాహము, సంతానము, విదేశీ ప్రయాణము, పిల్లలకు అధికంగా ఎగ్జామ్స్లో మతిమరుపు ఉండేటువంటి పరిస్థితి ఉంది. చదువుకుంది కాస్త మరచిపోయే పరిస్థితి ఉంది, మతిమరుపు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఎగ్జామ్స్ మూమెంట్లోనే ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులు ఉంటవి. అధికంగా కూడా ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వీరు ఆంజనేయ స్వామి ఆరాధన, అదేవిధంగా ఏడుకొండల వారికి ఈ యొక్క తిరుమల నుండి మెట్ల మార్గం ద్వారా తిరుపతికి చేరుకునే ప్రయత్నం చేయండి. మెట్ల మార్గం ద్వారా కొండపైకి ఎక్కండి. ఇట్లా మీరు 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి నడవడం ద్వారా మీకు కొంత మంచి ఫలితాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఒక గొప్ప సినీ ఇండస్ట్రీ నుండి ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఒక చిన్న వయసు కలిగినటువంటి ఒక స్త్రీకి, ఒక హీరోయిన్కు ఒక గొప్ప అవార్డు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఓవరాల్గా కన్యా రాశి వారు 2026లో 1వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖు ఎవరైతే జన్మించారో అద్భుతమైనటువంటి లక్ మీకు కలిసి వచ్చే పరిస్థితి ఉంది. ఇది గమనించుకోండి. ఓకే. ఇక 8, 17, 26 వారు మాత్రము ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొద్దు. అలా పెట్టే సందర్భాలలో మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. అంతే. తప్పకుండా గురుగారు. సో గురుగారు చెప్పినట్టు వ్యక్తిగత జాతకం మీద కొద్దిగా మీరు శ్రద్ధ వహించినట్లయితే మీకు అదే ఈ తారీఖు ఎవరైతే ఉందో 1, 8, ఇంకోటి ఏమన్నారండి 8వ తారీఖు, 17వ తారీఖు, 26, 8, 17, 26 ఈ తారీఖు వాళ్ళు కాస్త జాగ్రత్త వహించమని గురుగారు అయితే హెచ్చరిస్తున్నారు. ధన్యవాదాలు.